కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే, జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుస్తున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుస్తున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలైంది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అంతలో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో, మేము పోయి అమ్మ వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే ఏసం పోనైనా వైసీపీకే అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే, మాకేం ఎదురు చెప్పలే, మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్న ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు మీకు ఏ సంపోనైనా అని చెప్పరు, ఫస్ట్ కొట్టి చెప్పిసిరి, ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏమరా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండగకి చూసినాను నేను. సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరు వచ్చి ఈడ ఏంటివి అవి కోడి పందాలు, ఇసుపెటాకులు, 100 కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా? అంబరాన్నంటినా సంబరాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట. అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి, క్యాజినో నడిపించిన కొడాలి నాని, ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు? అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా, మేనేజ్ చేయకుంటే ఒక రకంగా. మనం ఓడినప్పుడు 2019లో మిస్సాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయమని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన.